రైతులపై రౌడీయిజం చేసేందుకే వైసీపీ నేతలు అమరావతి వెళ్లారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఆరోపించారు. రాజధానిలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. రాజధాని రైతులు వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై అనిత స్పందించారు. అంటే వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను ఎంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను ఎంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందన్నది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది. అందులోని వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. అమరావతి అన్నది, అమరావతి రాజధాని అన్నది ప్రజల కలల రాజధాని. అటువంటి రాజధాని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్రయత్నం చేస్తున్నారు. రోజు ప్రయత్నమే కదా, కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం. అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. యాజ్ అ హోమ్ మినిస్టర్గా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇందాక నేను ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకున్నాను. ఇక్కడ ఎవరు ముందు ప్రొవోక్ చేశారు, ఎవరు దాడులు చేశారు అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. కాబట్టి అందులో ఏది దాచేది అయితే ఇది ఎస్, ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలని. అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు అంటే వీళ్ళు రెచ్చగొట్టుకునే ధోరణిలో వెళ్ళెత్తే పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. అక్కడ అమరావతి రైతులు కడుపు మంట అండి. ఈరోజు అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. అదే అమరావతి గడ్డ మీద రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు? ఇదే అప్పుడు అమరావతిని రక్షించుకోవాలి, అమరావతి ఉండాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. ఈరోజు మీరు వచ్చారు, మేము క్లియర్గా చెప్పాము వద్దు అని చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు, మీరు రౌడీయిజం చేయడానికే, దాడి చేయడానికే, అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మేము ఎంక్వైరీ చేసుకుంటాం. ఈరోజు 164 సీట్లు తీసుకున్నామండి మేము ఎన్డీఏ కూటమి సభ్యులు. 164 నియోజకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేలే గెలుచున్నారు. మ్యాక్సిమం అన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఉంటారు. పబ్లిక్ ఉంటారు, అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ఈరోజు పబ్లిక్ని కూడా కావాలని చెప్పి టీడీపీ కార్యకర్తలను పేరు చెప్తే అలా అమరావతి రైతులు వాళ్ళందరూ అమరావతి రైతులు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్ను వాళ్ళు ఈరోజు ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అమరావతి రైతులు వీళ్ళ తాలూకా న్యూసెన్స్ వల్ల అమరావతి ఎట్టి పరిస్థితుల్లోని వెనకడుగు వేయకూడదు అనే తాపత్రయంతో ఉన్నారు. మీరు అందులో మీకు ఇంకా అదే చెప్పడం మర్చిపోయాను. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమో వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో